అందరికీ నమస్తే. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం జాతీయ చేతివృత్తుల ఐక్య వేదిక పార్టీ తరఫున చీరాల నియోజకవర్గ సమస్యల గురించి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి జాతీయ చేతివృత్తుల ఐక్య వేదిక పార్టీ తరఫున ఈరోజు బాపట్ల కలెక్టరేట్కి రావడం జరిగింది. ముఖ్యంగా కలెక్టర్ గారికి మేము 4 అంశాలను విన్నవించదలుచుకున్నాం. జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శీలం వెంకటేశ్వర్లు అనే నేను, మండల కార్యదర్శి ఇంధనం వెంకటరమణ, అలాగే చీరాల వీపురుపాలెం జాతీయ చేతివృత్తుల పార్టీ గ్రామ అధ్యక్షుడు వంగర శివ, మేమంతా ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. సమస్యలు 4 సమస్యలు. 1, వాస్తవానికి పంచాయతీ ఎన్నికలు గత 3 ఏళ్ల క్రితమే వైసీపీ గవర్నమెంట్లోనే నిర్వహించడం జరిగింది. కానీ చీరాల నియోజకవర్గంలో 24 పంచాయతీలు, 2 మండలాలు, 40 ఎంపీటీసీ స్థానాలు, 400కు పైగా దాదాపుగా పంచాయతీ వార్డు మెంబర్లు ఈ వేటికి ఎలక్షన్లు ఆగిపోయినాయి. ఒక్క పంచాయతీ రామాపురం పంచాయతీకి మాత్రమే ఎన్నికలు జరిగాయి. మిగతా నియోజకవర్గ స్థాయిలో ఏ పంచాయతీకి ఎన్నికలు జరగని కారణంగా లోకల్ బాడీ లేనందువల్ల ఈ స్పెషల్ ఆఫీసర్ల పాలనలో పంచాయతీలు మొత్తం నిర్వీర్యమైపోయాయి. గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఈ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ పెట్టి సర్వనాశనం చేసింది. పంచాయతీ వ్యవస్థ లేక కనీసం గ్రామాల్లో వీధులు శుభ్రం చేయటం కానీ, లేదా గ్రామాల్లో చిన్న చిన్న రోడ్లు బాగు చేయడం, మురికి కాలువలు బాగు చేయటం కానీ ఇలాంటివి ఏమీ లేకపోగా గ్రామాల్లో ప్రజలకి ఈ దోమల వల్ల జ్వరాలు రావడం, అనేక ఇబ్బందులు పడుతున్నారు. అదే కాకుండా పంచాయతీ వ్యవస్థని ఏ మంచి ఉద్దేశంతో అప్పట్లో రాజీవ్ గాంధీ గారి హయాంలో ఎన్టీఆర్ గారి డిమాండ్ మేరకు పంచాయతీలకు 3 అంచెల వ్యవస్థ ఉండాలని ఆర్టికల్ 73, 74 ప్రకారం పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించి పంచాయతీ వ్యవస్థను స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి పంచాయతీ వ్యవస్థ ఇప్పటిదాకా సావధానంగా సాగుతూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఈ 3 అంచెల వ్యవస్థ పోయి పంచాయతీలు మొత్తం నిర్వీర్యమైపోయి వాలంటీర్లతో పెట్టుకొని ఎమ్మెల్యేలతో పని లేదు, ఎంపీటీసీలతో పని లేదు, మున్సిపాలిటీతో పని లేదు, మొత్తం గ్రామ సచివాలయాల వాలంటీర్లు చేయటమే. దీనివల్ల ప్రజాప్రతినిధులకు కనెక్టివిటీ లేకపోవడం వల్ల సాధారణమైన పనులు కూడా ప్రజలకు కాక, వాళ్ళకి పనులు చేసుకునే అవకాశం లేక కొన్ని పనులు ఆఖరికి గ్రామాల్లో ప్రధానమంత్రి రోజ్గార్ యోజన కింద, లేదా ప్రధానమంత్రి ఈ కరువు పనులు వల్ల కూడా చాలామంది దానివల్ల లబ్ధి పొందేవారు గతంలో. ఇప్పుడు అవి మొత్తం ఎన్ఆర్జీఎస్ నిధులు లేవు, రోడ్లు బాగా కావట్లేదు, ఆఖరికి పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. కాబట్టే ఇప్పుడు మేము ఏమంటున్నామంటే, ఒక్క రాష్ట్రం మొత్తంలో మా చీరాల నియోజకవర్గం ఏం అన్యాయం చేసింది, ఏం పాపం చేసిందని మాకు ఎన్నికలు జరపకపోవటం, పంచాయతీ వ్యవస్థలో కనీసం నెంబర్లో పంచాయతీ ప్రెసిడెంట్లు ఉంటే వాళ్ళు గ్రామ సమస్యలు తెలుసు కాబట్టి రోజు గ్రామాల్లో తిరుగుతారు కాబట్టి మన సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి ఈ ప్రభుత్వం రాగానే మాకు పంచాయతీ వ్యవస్థను సక్రమంగా చేస్తామని చెప్పింది కాబట్టి, హామీ ఇచ్చారు కాబట్టి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం వెంటనే చీరాల నియోజకవర్గ పరిధిలో 23 గ్రామ పంచాయతీలకి, 40 ఎంపీటీసీలకి, 400 పంచాయతీ వార్డు మెంబర్లకి వెంటనే ఎలక్షన్లు జరపాలని, నిర్వీర్యమైపోయిన పంచాయతీ వ్యవస్థను బాగు చేసి ప్రజలకు అండగా నిలవాలని కోరుకుంటూ, రెండవది మండలంలోని చీరాల, వేటపాలెం మండలాల్లో అనేక మంది వృద్ధులు, వికలాంగులు, చేనేత కార్మికులకి వృద్ధాప్య పింఛన్లు, ఈ చేనేత పింఛన్లు తీసేసింది గత ప్రభుత్వం. అనేక వంకలు పెట్టి, అనేక నిబంధనలు పెట్టి, కరెంటు ఛార్జీలు ఎక్కువ వచ్చినాయనో, ఇంటి జాగా ఎక్కువ ఉందనో పెట్టి చాలామంది అర్హులు కూడా కోల్పోయారు. కాబట్టి అర్హులైన వాళ్ళందరికీ కూటమి ప్రభుత్వం రాగానే మేము వాటిని సరిచేస్తాము, అందరికీ అందేలాగా చూస్తాము పింఛన్లు అని చెప్పింది ప్రభుత్వం. రాగానే వెంటనే మన 1వ తారీఖు రోజు పింఛన్లు 4,000తో పాటు 7,000 రూపాయలు పంచారు. సంతోషం, ఇచ్చిన వాళ్ళందరికీ సంతోషంగా ఉన్నారు. కానీ గత ప్రభుత్వంలో 4-5 సంవత్సరాలుగా పింఛన్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్న వృద్ధులు, చేనేత కార్మికులు అనేక మంది ఉన్నారు ఈ నియోజకవర్గంలో. ఈ తక్షణమే మాకు
వృద్ధులకు చేనేత కార్మికులకు పింఛన్లు కూడా వెంటనే ఇప్పించాలని ఆగస్టు 1 తారీఖు కల్లా ఈ పోయిన పింఛన్దారులందరికీ పింఛన్లు వర్తించేలాగా వాళ్ళకి 1 తారీఖు పింఛన్లు ఇచ్చేలాగా చూడాలని కోరుతున్నాం. మూడవది ఎస్సీ ఎస్టీ బీసీ సప్లాన్లు, మైనారిటీ సప్లాన్లు, ఎస్సీ ఎస్టీల సప్లాన్లు కూడా గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో 2014-2019 మధ్యలో అనేకమైన లోన్లు, కార్లు, వ్యవసాయదారులకు ట్రాక్టర్లు, లోన్ల ద్వారా బ్యాంకుల ద్వారా డబ్బులు క్యాష్ ఇప్పించి వ్యాపారాలు చేసుకోవడానికి ఇచ్చి అనేకమైన ఉపయోగకరమైన పనులు జరిగాయి. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వ్యవస్థ మొత్తం సర్వనాశనం చేసింది, సప్లాన్లు మొత్తం తీసేసింది. ప్రభుత్వం రాగానే మేము వెంటనే వీటిని పునరుద్ధరిస్తామని పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు మాటిచ్చారు. కాబట్టి వెంటనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సప్లాన్లను వెంటనే పునరుద్ధరించాలని, వాళ్ళకందరికీ లోన్లు ఇప్పించాలని మూడవ డిమాండ్. నాలుగవది బీసీలకు భద్రత చట్టం. అంటే గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల్లో బీసీలు అనేకమైన ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు పడ్డారు. కాబట్టి లోకేష్ గారు, చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. బీసీల భద్రత కోసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ లాంటిది బీసీలకు చట్టం చేస్తామని ఆ చట్టాన్ని అసెంబ్లీలో పెట్టి దాన్ని ఆమోదింపజేసి వెంటనే కేంద్రం ద్వారా ఆమోదింప చేస్తామని మీరు మాట ఇచ్చారు. కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం ఆ 4వ డిమాండ్ బీసీలకు చట్ట భద్రత కోసం ఎస్సీ ఎస్టీ చట్టం లాంటి చట్టాన్ని వెంటనే దీన్ని అమలు పరచాలని కోరుకుంటూ ఈ 4 డిమాండ్లతో మేము ఈరోజు మా బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వబోతున్నాం. అలాగే త్వరలోనే లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసి వాళ్ళకి రిప్రజెంటేటివ్ ఇద్దామని తయారు చేసుకున్నాం. జాతీయ చేతి వృత్తుల ఐక్య వేదిక పార్టీ తరఫున మా పార్టీ డెలిగేట్స్ ఒక 10 మంది ఇంకా వెళ్ళి ఇవ్వాలనుకున్నాం రేపో మాపో. కాబట్టి కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం కారణం ఇదనమాట. ఈ 4 సమస్యలు చీరాల సమస్యలు తీర్చాలని కలెక్టర్ గారికి కూడా వినయపూర్వకంగా నమస్కరిస్తూ వర్ధిల్లాలి జాతీయ చేతి వృత్తుల ఐక్య వేదిక పార్టీ, వర్ధిల్లాలి జాతీయ చేతి వృత్తుల ఐక్య వేదిక పార్టీ, వర్ధిల్లాలి జాతీయ చేతి వృత్తుల